లిక్కర్ కేసులో సిబిఐ అరెస్ట్ ని సవాలుగా తీసుకొని కోర్టుకు కవిత పిటిషన్ దాఖలు చేయనున్నారు. అలాగే ఉదయం 10 గంటలకు రెగ్యులర్ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయనున్నారు కవిత లాయర్లు. ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ అరెస్ట్ ను సవాలు చేస్తూ ఉదయం 10 గంటలకు రెగ్యులర్ కోర్టులో కవిత లాయర్లు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు, శ్రవంతి మన సిబిఐ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ నిన్న రౌజరేంజ్ కోర్టులో కవితగా తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. అయితే నిన్న రంజాన్ నేపథ్యంలో హాలిడే కావడంతో వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి గారు తాను రెగ్యులర్ టేకప్ చేయలేని ఇవాళ రెగ్యులర్ న్యాయమూర్తి గారు వస్తారు, కావేరి బవేజా గారు. కాబట్టి ఇవాళ ఉదయం 10 గంటలకు పిటిషన్ దాఖలు చేయమని చెప్పారు. సో దాని మీద ఇప్పుడు ఉదయం కోర్టు సమావేశం కాగానే కవితగా తరఫు న్యాయవాది సిబిఐ కవిత గారిని అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. దాని మీద కోర్టులో విచారణ జరుగుతుంది. అదే సమయంలో సిబిఐ కూడా ఇప్పుడు కవిత గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఒక రకంగా కవిత గారిని ప్రొడ్యూస్ చేయవచ్చు అని భావిస్తున్నారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసి సో న్యాయమూర్తి గారి నుంచి తదుపరి కస్టడీకి కానీ కోరవచ్చు, లేకపోతే మరి జ్యుడిషియల్ రిమాండ్ విధించే అవకాశం ఉంది. ఆల్రెడీ మీకు ఈడీ జ్యుడిషియల్ రిమాండ్ లో 23 వరకు జ్యుడిషియల్ రిమాండ్ కస్టడీ ఉంది కాబట్టి తిహార్ జైల్లోనే కవిత గారు ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు సిబిఐ కనుక కస్టడీ అడిగితే సిబిఐకి అంటే కస్టడీలో కూడా 2 రకాలు. ఒకటి తిహార్ జైల్లోనే ఆ కస్టడీ తీసుకొని అక్కడే విచారించవచ్చు, లేదంటే సిబిఐ కార్యాలయం తీసుకెళ్లి అక్కడ విచారించవచ్చు. అక్కడ వీళ్ళు అడగటం దానికి కోర్టు ఇచ్చే అనుమతిని బట్టి కవిత గారికి ఇంట్రాగేషన్ అంటే ఆల్రెడీ ఒకరోజు చేశారు. 6వ తారీఖున సిబిఐ వెళ్ళి తిహార్ జైల్లోనే కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో తిహార్ జైల్లోనే ఇంట్రాగేట్ చేశారు. సో అది చాలదు, మాకు కస్టడీ కూడా కావాలని చెప్పి ఇవాళ సిబిఐ కోరే అవకాశం ఉంది. ఆ రకంగానే మరి కోర్టు ఇటు పక్కనేమో కవిత గారి ఛాలెంజ్ పిటిషన్ మీద, ఇంకోవైపు సిబిఐ వేయబోయే కస్టడీ పిటిషన్ రెండింటి మీద ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది. శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.